మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ. మరి ఇవ్వకుండా నీకు ఏడ్ర పని ఇక్కడ పని దేశంలో అధికారికంగానే క్రైస్తవుల జనాభా 50% మించి. అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడియన్. జై కృష్ణ ధర్మరక్షణ. 2 ఉభయ గోదావరి జిల్లాలు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా మత మార్పులు జరుగుతున్నాయి అని మీలో ఎంతమందికి తెలుసు? ఆ తర్వాత 2, 3, 4 స్థానాల్లో విశాఖ, గుంటూరు, కృష్ణా జిల్లాలు. ఏవైతే ఈ 5 జిల్లాల్లో ఆశ్చర్యకరమైనటువంటి సంఖ్యలో ప్రలోభ మత మార్పులు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ సంఖ్య మీరు విన్నట్లయితే ఖచ్చితంగా నోరు వెళ్ళబెడతారు. అది ఎంతంటే ప్రతి 48 గంటలకు 5,000 మందిని ప్రలోభ మత మార్పిళ్లు చేస్తున్నారు. ఇది నిజంగా గుండెల్లో గుబులు పుట్టించేటువంటి విషయం అయినప్పటికీ కూడా యథార్థ కఠిన నిజంగా మనం భావించక తప్పని విషయం. ఇదే సంఖ్య కనుక కొనసాగితే మరో 10 నుంచి 15 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో అధికారికంగానే క్రైస్తవుల జనాభా 50% మించిపోయే ప్రమాదం అతి సమీపంలో ఉంది. ఈ కఠిన సత్యాన్ని మీ ముందు చెప్పడానికి ఎలాంటి సంకోచం నేను పడట్ల. ఎందుకంటే ఇలాంటి వాస్తవాలు మనకు తెలియకపోతే భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. ఈ స్థాయిలో మత మార్పులు ఎలా చేస్తున్నారంటే వాళ్ళు అనుసరించేటువంటి స్ట్రాటజీ ప్రలోభ మత మార్పిడి, బలవంతపు మత మార్పిడి, ఆర్థిక మత మార్పిడి, ఆరోగ్య మత మార్పిడి. ఈ 4 రకాలుగా వీళ్ళు విపరీతంగా ఎక్కువ హిందూ జనాభా ఉండేటువంటి జనావాసాల్లోకి వెళ్ళి ప్రలోభ మత మార్పులు చేస్తున్నారు. దాంట్లో వీళ్ళు ప్రధానంగా తీసుకునేటువంటి అంశం కరపత్రాలు. ఈ కరపత్రాలు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ప్రతి నెల 1 కోటికి పైగా ఈ క్రైస్తవ కరపత్రాలు ముద్రించబడుతున్నాయి. ఈ కరపత్రాలన్నీ కూడా ఎవరైతే హిందువులు అనారోగ్యంతో జాయిన్ అయ్యేటువంటి హాస్పిటల్స్, ఏవైతే ఈ వైద్యశాలలు ఉంటాయో అక్కడ వీళ్ళు బయట నించొని అనారోగ్యంతో ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలో కరపత్రం పెట్టి ఒక్కసారి మా చర్చికి రండి, ఒక్కసారి మా పాస్టర్ చేత ప్రేయర్ చేయించుకోండి, మీకు ఖచ్చితంగా మీ వ్యాధి తగ్గుతుంది అంటూ వాళ్ళని ప్రలోభ పెడుతున్నారు మిత్రులారా. దీని తర్వాత ఎవరైతే చిన్న పిల్లలు, అభంశుభం తెలియనటువంటి చిన్న పిల్లలు ఉంటారో చదివే స్కూళ్ళ దగ్గర ఐస్ క్రీమ్స్ అనో, గిఫ్ట్స్ అనో, లేకపోతే క్రిస్మస్ ప్రార్థనలను పెట్టి ప్రత్యేకంగా వాళ్ళని మభ్య పెట్టి ఈ కరపత్రాలు వాళ్ళకి ఇచ్చి ఏసే నిజదేవుడు అని చెప్పి ఆ పిల్లల చేత పలికించి మోటివేషన్ చేసి పిల్లల్ని మతం మార్చే ప్రయత్నం చేస్తున్నాడు మిత్రులారా. మరొకటి, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఇరుగు పొరుగులో ఉన్నటువంటి వారి ద్వారా సమాచారం తీసుకొని వాళ్ళ ఇంటికెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళకి కరపత్రాలు ఇచ్చి వాళ్ళని కూడా మతం మారుస్తున్నారు సోదరా. ఇలా అనేక రకాల మాయ మాటలు చెప్పి ప్రజల్ని ఎక్కువగా మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారానే ప్రతి 48 గంటలకు ఆంధ్రప్రదేశ్లో 5,000 మంది మతం మారేటువంటి దుస్థితికి వచ్చింది. దాన్ని మన కృష్ణ ధర్మరక్షణ సంస్థ పసికట్టడం జరిగింది. ఎక్కడ మూలంలో జరుగుతున్నటువంటి ప్రమాదం ఉందో దాన్ని అరకట్టాలని చెప్పి ఒక సంకల్పంతో కొన్ని రకాల కార్యక్రమాలు మేము చేస్తూనే ఉన్నాం. అవన్నీ మీ కళ్ళ ముందు పెడుతూనే ఉన్నాం. మరొకసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. దేనికి ఇచ్చారు? ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ చూడలేదు కదా నాన్న. కనబడుతుందా? నేను హిందువుని తెలుస్తుందా? హిందువులు రావాల్సిన వస్తారా పాత బస్తీకి? ముస్లిం ఇంటికి పంచగలరా మీరు? ముస్లిం ఇంటికి పంచగలరా మీరు? ముస్లిం ఇంటికి పంచగలరా? దేనికి ఇవ్వాలి? దేనికి పంచుతున్నారు? మీకు పర్మిషన్ ఉందా? ఆగండి. పర్మిషన్ ఉందా? పర్మిషన్ లేదు. సర్వమా అమ్మ సాగమ్మా, సర్వమాని వాళ్ళ కోసం బతికారు. బైబిల్లో లేదు. బైబిల్లో లేదని మీరు ప్రశ్నించవచ్చు. బైబిల్లో చెప్తారా? ప్రశ్నకి సమాధానం ఉండదు. చూసారా, మరీ దారుణంగా అడుక్కు తినే వాళ్ళకంటే అన్యాయంగా ఈదులు వెంబట డబ్బులిచ్చి మరి వాళ్ళ చేతుల్లో వందల కరపత్రాలు పెట్టి హిందువులు ఉన్నటువంటి ఏరియాల్లోనే ఎక్కువ తల్లిదండ్రులు లేని సమయంలో పిల్లలకి, భర్త లేని సమయంలో భార్యకి ఈ కరపత్రాలు ఇచ్చి మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళని మన హిందూ సోదరుడు, నేను హిందువునని తెలిసి కూడా నాకు కరపత్రం ఎందుకు ఇచ్చారు, మీరు ముస్లిం ఏరియాకి వెళ్ళి ఎందుకు ఇవ్వటం లేదు, మీరు పాత బస్తీలో ఎందుకు ప్రచారం చేయట్లేదని మనవాడు నిలదీస్తాం జరిగిందండి. ఇలాంటి సంఘటన 1, 2 అనుకుంటే చాలా తప్పు. ఈ వీడియో చూడండి మిత్రులారా, మీకు అర్థమవుతుంది. ఈయన జై శ్రీరామ్ అనడంట, కానీ హిందువులకు మాత్రం కరపత్రాలు ఇచ్చి మీరు వేసి నమ్మకండి అని చెప్తాడని ఇతను ఆవేదన చెందాడు.
పంచుతుంటది ఎవరు చెప్పండి. లేకపోతే లేదు కదా మధ్య ప్రాబ్లం ఉన్నదా ఎవడు కట్టమన్నాడు ఎక్కడ. చూసారా, ఇది విశాఖపట్నంలో ఒక వైద్యశాల, ఒక ప్రముఖ హాస్పిటల్ దగ్గర బయట నించొని ఒక్కొక్కరికి 5,000 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళకి 1000 2,000 కరపత్రాలు ఇచ్చి వాటిని ఏం చేస్తున్నారంటే, మీరు ఎంతమందికి కరపత్రాలు పంచితే అంత డబ్బులు మీకు ఇస్తామని చెప్పి వీళ్ళని కూలీలుగా పెట్టి చాలా మంది పాస్టర్లు ఇలాంటి కరపత్రాలు వైద్యశాలల ముందు పంచడం జరుగుతుంది. ఎవరైతే వీక్ గా కనబడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు మీకు ఇమ్మన్నాడు కరపత్రం తీసుకోండి, మీకు ఖచ్చితంగా నయం జరుగుతుందని చెప్పి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. అలాంటి సందర్భాన్ని గుర్తించినటువంటి మన కృష్ణ ధర్మరక్షణ సైనికులు విశాఖపట్నం టీం భాస్కర్, అప్పన్న మరి కొంతమంది కలిసి ఈ ఒక్క సంఘటనని ఎదుర్కొని, నువ్వు నాకు కరపత్రం ఇచ్చి నీ యేసు దేవుడని అంటున్నావు, నేను తీసుకుంటాను, నేను మా రాముడు నిజదైవం అంటున్నాను, నాకు సంబంధించినటువంటి ఈ తిలకం ఈ బొట్టు నువ్వు పెట్టుకుంటావంటే ససేమేరా నేను పెట్టుకోనని చెప్పి మొండికి వేసినప్పుడు మన వాళ్ళు తగిన బుద్ధి చెప్పి అక్కడి నుండి పంపించడం జరిగింది. ఇలా 1 కాదు 2 కాదు 100ల సంఘటనలు మీ కళ్ళ ముందే పెడుతున్నాం. ఏ విధంగా కృష్ణ ధర్మరక్షణ పోరాడుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. ఇలా మరొక వీడియో మీరు చూడండి. టార్గెట్ చేస్తున్నాం. ఏ ముస్లిమ్స్ కింద ముస్లింలకు ఏ రోజు అని ఇచ్చావా నువ్వు? అనా ఆయన నీకు ఇక్కడ ఉమ్మని ఎవడు చెప్పాడు? నువ్వు కాదమ్మా, నిన్న అనా నిన్న ఆల్రెడీ ఒకడికి ఇలాగే పంచాడన్నా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆటో స్టాండ్లలో చిన్న చిన్న బడ్డీ వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తుల దగ్గర ఉండి ఎక్కడైతే షాప్ దగ్గరికి వస్తున్నారో వాళ్ళకి కరపత్రం, ఎవరైతే ఆటో ఎక్కుతున్నారో వాళ్ళకి కరపత్రం ఇచ్చి ఏసి మాత్రమే నిజదేవుడు, మిగిలిన వారందరూ దేవుళ్ళు కాదని చెప్పేసి వాళ్ళని మాట్లాడుతున్న సందర్భంలో మన వాళ్ళు అప్పన్న, విశాఖపట్నం అభి అంటాం మా తమ్ముడు, అతను వెళ్ళి గట్టిగా ప్రశ్నించి అక్కడి నుంచి పంపించడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు గమనిస్తే, వీళ్ళు ఎంత నీచంగా, ఎంత నీచమైన స్థాయికి దిగజారిపోయి వీళ్ళు ఇలా హిందువులు మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనడానికి నేను మొదట్లో చెప్పిన దానికి మీకు సింక్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా. మీకు ఇంకొక వీడియో చూస్తాను, చూడండి. ఇప్పుడు దేవుడు ఏడ్ చేస్తాడు నీకు? చాలా మేలు చేశాడు. ఏం మేలు చేశాడు? ట్రైన్ పడిపోతే ఆయన చేశాడు. ట్రైన్ కిందకి వెళ్ళిపోయాడు. ట్రైన్ కిందకి వచ్చి తీసాడు నిన్ను. ఆయన లెవెల్ ఇచ్చాడు. మామూలుగా వచ్చి ఇలా నేను ఇప్పుడు పట్టుకున్నట్టుగా వచ్చి నిన్ను వచ్చి లేపాడు. అంత కిందకి వెళ్ళిపోతే మరి ఎలా బయటకు వస్తాం మనం? అదే ఎలా వచ్చు? దేవుడు యేసుప్రభు వచ్చాడా నీ దగ్గరికి? దేవుడే లేపాడు కదా మనము. నువ్వు పుట్టుకతోటి యేసుప్రభు నేను చూసావు అయితే. మరి దేవుడే వచ్చాడు నిన్ను. కరపత్రాలు ఎందుకు పంచుతున్నావు అని చెప్పి అడిగితే ఇది ఇంకొక సంఘటన. కరపత్రాలు ఎందుకు పంచుతున్నావు అంటే, యేసు నిజదేవుడు అంటాడు. యేసు దేవుడు అని నీకు ఎలా తెలుసు అంటే, అతను ట్రైన్ కిందకి వెళ్ళిపోయాడంట, ఆ ట్రైన్ కింద నుంచి అతన్ని బయటికి లాగాడంట. ఎంత గుర్రెల్లాగా, ఎంత బుర్ర తక్కువగా ప్రవర్తిస్తున్నారు చూడండి. వీళ్ళొక ఎదుగుదల కోసం, ఈ మత విస్తరణ కోసం ఎంత నీచమైన స్థాయికనే దిగజారిపోతారు. ఆ పాస్టర్లు అంత మోటివేషన్ చేయగలుగుతున్నారంటే దానికి కారణం మానసిక రోగులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే అధికంగా బాధపడి బుర్ర దెబ్బతింటుందో వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసి మోటివేషన్ చేసి సమాజంలో ఒక వెర్రి వాళ్ళలాగా, ఒక గొర్రెల్లాగా, ఒక మతోన్మాదుల్లాగా వదిలేసి వాళ్ళ ఒక మోటివేషన్ ప్రభావంతో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా ఖచ్చితంగా కరపత్రాలు పంచడం, అడిగిన వారికి ఏసే దేవుడు యేసు నన్ను కాపాడాడు, నా కిడ్నీలోని రాయిలు తీశాడు, నా క్యాన్సర్ బయటపడేశాడు, నా ఒక ఎయిడ్స్ వ్యాధిని తగ్గించాడు, నేనేదో పైనుండి పడిపోతుంటే చేతులు పెట్టి ఆపాడని చెప్పి రకరకాల విచిత్రమైనటువంటి సంఘటనలు చెప్పి కామెడీ చేస్తూ మరీ మతం మారుస్తున్నారండి. ఇలాంటి వారికి కొంచెం బుర్ర బుద్ధి ఉన్నవాడు ఖచ్చితంగా మతం మారడు. కానీ ఎవరైతే మానసిక వికలాంగులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ ప్రభావంలో, వీళ్ళ ట్రాప్ లో పడుతున్నారు. వాళ్ళని మనం రక్షించుకోవాల్సినటువంటి సందర్భం. అందరూ నీకు దేవుళ్ళు కాదా? వాళ్ళేంటి మరి? రాముడు, శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి, శివుడు ముందు నమ్మేవాను. వాళ్ళు నమ్మేసే ఇందులోకి వచ్చాను. ఏం నమ్మవు? ఏం నమ్మవు? ఈ పాంప్లెట్లు పంచమని చెప్పిన ఏదైనా కొడుకు ఎవడు నీకు? ఎంత మంచిగా చెప్తున్నా వీడు వినకుండా అక్కడే ఉండి కరపత్రాలు పంచడానికి సిద్ధపడ్డాడు. ఇంకా మనం మంచిగా చెప్తాం, మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ, అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకా ఇంత చెప్పినప్పుడు కూడా వాడు వినకపోతే మనం ఏం చేయాలి?
ఏ పాస్ట్లో నీకు శాలరీ ఎంత ఇస్తున్నారు మతం మార్చమని? మరి ఇవ్వకుండా పోయి నీకేడు పని ఇక్కడ? నీకేడు ఇక్కడ పని కనపడమంటే ఇంకోసారి? ఇది మిత్రులారా, తప్పదు. మన ధర్మం మనకి నేర్పింది అహింసో పరమో ధర్మ. అహింసకు మించినటువంటి ధర్మం మరొకటి లేదు. ఇంత దయనీయమైన పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా అహింసని పాటిస్తూ సత్యాన్ని ముందుకు తీసుకెళ్తూ గడపడమే మనకు నేర్పింది. కానీ అదే ధర్మానికి ఆపద వచ్చినప్పుడు మాత్రం ధర్మహింస తదేవచ కూడా అని చెప్పిందే మన ధర్మం. దాన్ని అనుసరించిన వాళ్ళే ఛత్రపతి శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్ సింగ్, మన అల్లూరి సీతారామరాజు, ఇలాంటి ఎంతో మంది మహనీయులు, ఆఖరికి శ్రీరామచంద్రమూర్తి కూడా ఎంత సామ్యుడు ప్రేమ స్వరూపుడైనప్పటికీ కూడా అధర్మంపై యుద్ధం చేసి చీల్చి చెండాడాడు. కాబట్టి ఈ రోజు మనకి ఆదర్శ పురుషుడిగా మిగిలాడు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఇలాంటి కరపత్రాలు పంచినట్లయితే ఖచ్చితంగా ఒక్కడున్నా కూడా ఎదిరించి తీరాలి. మన ధర్మానికి, మన దేశానికి, మన ఆచార సాంప్రదాయాలకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ముందు అడుగు వేయవలసిందే. అవసరమైతే మా కృష్ణ ధర్మ రక్షణ మీకు సపోర్ట్ గా ఉంటుంది. మీకు ఎక్కడ ఏదైనా ఆపద ఇలాంటి సందర్భంలో ఎదురైతే మేము మీకు అండగా ఉంటాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ కేడిఆర్. మాకున్న లక్ష్యం ఒకటి, మా దేశంపై, మా ధర్మంపై, మా ఆచార సాంప్రదాయాలపై దాడి చేయాలని చూస్తే తస్మాత్ జాగ్రత్త గొర్రె బిడ్డలారా. స్వస్తి.